హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇండోనేషియన్ హారర్ థాగోట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే బాగుంది, హారర్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న విలేజ్ కి అయితే వెళ్తారు. ఆ విలేజ్ కి వెళ్ళగానే మన హీరోయిన్ బాడీలోకి ఒక ఈవిల్ స్పిరిట్ అయితే వస్తుంది. ఆ స్పిరిట్ వచ్చాక తనకేం జరిగింది, హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో ఆ విలేజ్ కి ఎందుకు వెళ్ళింది, మొత్తం కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఒక చిన్న విలేజ్ ని అయితే చూపిస్తారు. ఆ విలేజ్ లో అందరు కూడా పడుకుండిపోతారు. చివరిగా ఒక ఆంటీని చూపిస్తారు. ఆ ఆంటీ తన షాప్ ని క్లోజ్ చేసి మనీ మొత్తం ఒక డబ్బాలో పెట్టేసి పడుకుండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక ముసలాడి ఫోటో అయితే చూపిస్తారు. ఆ ముసలాడి ఫోటోకి లింగా అనే వ్యక్తి పూజలు చేస్తూ ఉంటాడు. అలాగే ఒక మిస్టీరియస్ రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ లో నుంచి ఒక కుండను తీసుకొచ్చి ఆ ముసలాడి ఫోటో దగ్గర అయితే పెట్టేస్తాడు. ఆ తర్వాత ఒక బుక్ ని తీసుకుని ఆ బుక్ లో మిస్టీరియస్ కీని అయితే పెట్టేస్తాడు. సరిగ్గా అప్పుడే లైట్స్ అన్ని కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. సో వచ్చింది ముసలాయన అనుకొని అబ్బా అబ్బా అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ముసలాడి పేరు అబా మూలియా. సో అందుకే అబ్బా అబ్బా అని పిలుస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. కానీ ఎక్కడ చూసినా కూడా అబ్బాగాడైతే కనిపించడు. సో ఒక టార్చ్ లైట్ తీసుకుని అబ్బా మూల్య కోసం అయితే బయటకు వచ్చి వెతుకుతూ ఉంటాడు. ఆయన కూడా కనిపించడు. సో నేరుగా చైన్లోకి వెళ్లి చూస్తే అక్కడ వాడికి కొన్ని బ్లడ్ మార్క్స్ అయితే కనిపిస్తాయి. ఆ బ్లడ్ మార్క్స్ చూసుకుంటూ ముందుకు వెళ్తుండగా ఆ చైన్ లో ఎవరో పరిగెత్తినట్టుగా అనిపిస్తుంది. సో ఎవరా అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే ఒక చెట్టు దగ్గర అబ్బా మూల్య చనిపోయి కనిపిస్తాడు. సో ఆ ముసలాడి దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ అతని తలని పట్టుకుంటాడు. సో అలా తల పట్టుకోగానే వాడి తల ఊడిపోతుంది. దాంతో ఒక్కసారిగా అతను భయపడిపోతాడు. ఇక్కడే సీన్ కట్ చేస్తే అబ్బా మూల్య చనిపోక ముందు, అంటే కరెక్ట్ గా 12 గంటల ముందు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకి ఐనున్, రిన్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ని చూపిస్తారు. రిన్ కి దయ్యం పట్టి ఉంటుంది. అందుకే పిచ్చి పిచ్చి చేస్తూ ఐనున్ పై అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఐనున్ కూడా రిన్ కి పట్టిన దయ్యాన్ని వదిలేస్తూ ఉంటుంది. నిజానికి రిన్ కి దయ్యం పట్టలేదు, జస్ట్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. అదంతా కూడా అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ బగాస్ అయితే వీడియో తీస్తూ ఉంటాడు. యాక్చువల్ గా వీళ్ళు ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురు కూడా బోర్డింగ్ స్కూల్లోనే చదువుతూ ఉంటారు. ఐనున్ కి అమ్మా నాన్న ఎవరు ఉండరు. తను ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్ తోనే ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఐనున్ తన ఫ్రెండ్ తో చిన్నగా ఆట ఆడుతూ ఉంటుంది కదా. అప్పుడు ఆ బగాస్ గడ్ అంటాడు, చూడు ఐనున్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చేయకూడదని, నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసుకో సరేనా, ఇలాంటి పనులు చేయకని చెప్తాడు. కానీ ఐనున్ బగాస్ చెప్పేది వినిపించుకోకుండా అక్కడ నుంచి బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే ఐనున్ టీవీ ఆన్ చేసి టీవీలో వస్తున్న అబమూల్య న్యూస్ అయితే చూస్తూ ఉంటుంది. అబమూల్య గురించి టీవీలో చాలా బాగా చెప్తూ ఉంటారు. అతను చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడని, బయట దొరకని ట్రీట్మెంట్ అతని దగ్గర దొరుకుతుందని, చాలా మంది వచ్చి అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అంతేకాదు ఎవరికైనా దయ్యం పడితే ఈజీగా వదిలిస్తున్నాడని, అతను ఒక ఫేమస్ మాంత్రికుడని అందరితో చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్రించి ఉంచిన కొన్ని వాటర్ బాటిల్స్ ని, అలాగే కొన్ని బుక్స్ ని కూడా చూపిస్తారు. అవన్నీ కూడా అబమూల్య పేరు మీదనే ఉంటాయి. సో వాటన్నింటిని కూడా జనాలకి పంచిపెడుతూ ఉంటాడు. అలా అబమూల్య జనాలకి మంచి చేస్తున్నాడు కాబట్టి అతని గురించి టీవీలో అలాగే న్యూస్ ఛానల్స్ లో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఐనున్ చూస్తూ ఉంటుంది. అప్పుడే అబమూల్య ఒక అమ్మాయికి దయ్యం వదిలిస్తూ అతని చేతులతో సైగలు చేస్తూ ఉంటాడు. సో ఇటువైపు ఐనున్ కూడా అబమూల్య చేసినట్టుగానే సైగలు చేస్తూ ఉంటుంది. సేమ్ వాడు ఎలాగైతే దయ్యం వదిలిస్తున్నాడో ఇక్కడ ఐనున్ కూడా అలాగే చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ కేర్ టేకర్ ఉవా వచ్చి టీవీ ఆఫ్ చేస్తాడు. టీవీ ఆఫ్ చేయగానే ఐనున్ కి కోపం వచ్చేసి ఉవాతో మాట్లాడుతూ ఇలా అంటుంది, ఏంటంకుల్ ఇది, టీవీ ఎందుకు ఆఫ్ చేశారు, అబమూల్య ఎంత గొప్పవాడో తెలుసు కదా, అతను ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసి నయం చేస్తున్నాడు. సో డాక్టర్స్ చేయలేని పని కూడా అతను చేసి పెడుతున్నాడు. మీరు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు, నేను చూసి నేర్చుకుంటా కదా అని అతనితో చెప్తుంది. సరే అమ్మ నీ ఇష్టం, నాకు ప్రేయర్ కి టైం అయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేసి చూస్తుంది. అందులో అబమూల్య ఒక వ్యక్తి కాల్ని అయితే నయం చేస్తాడు. సో అతను బొక్క పైకి లేచి ఉంటుంది. సో అలా కాల్ని ఇగ్గేసి బొక్కని సెట్ చేస్తాడు. ఇదంతా కూడా ఐనున్ చూస్తూ చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఇక టీవీలో ఉన్న అబమూల్య ఏమో ఆ కుండల నుంచి వాటర్ తెచ్చి వాళ్ళందరి మీద చల్లుతూ ఉంటాడు. సో దాంతో వాళ్ళందరూ పిచ్చి పడినట్టుగా అబమూల్య గ్రేట్ అని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపు అయ్యాక ఐనున్ ప్రేయర్ చేయడానికి రిన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రిన్ అంటుంది, ఏ ఐనున్, మన స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు, రేపు హాలిడే కదా, కానీ నేను మాత్రం వెళ్ళలేదు, నీతో పాటే ఉంటాను. ఇంటికి వెళ్తే బోర్ కొడుతుంది, అందుకే నీతో పాటు ఉండి, రేపు మనకు ఎలాగో హాలిడే కాబట్టి ఎంచక్క బయట తిరుగుదామని చెప్తుంది. రిన్ అలా అనగానే ఐనున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన్ని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక పర్సన్ ని చూపిస్తారు. ఆ పర్సన్ తన కూతుర్ని తీసుకుని అబమూల్య ఉండే ప్లేస్ కి అయితే వచ్చేస్తాడు. వాళ్ళ కూతురు అంటుంది, నాన్న మనకి డబ్బు కావాలి, నువ్వు డబ్బు తెస్తానో కదా, ఎప్పుడు తెస్తావు అని అడుగుతుంది. అవును బేటా, అందుకే కదా మనం ఇక్కడికి వచ్చాం, నేను లోపలికి వెళ్లి డబ్బు తీసుకుని వస్తాను, మనం కోటీశ్వరులం కాబోతున్నాం సరేనా, ఇక్కడే కూర్చో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి కొంతమంది వ్యక్తుల్ని చూపిస్తారు. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి డబ్బు తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. ఇటువైపు ఆ పాప వాళ్ళ నాన్న చెప్పేది వినకుండా పక్కకి వెళ్లి మొహం కడుక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఒక ట్యాప్ అయితే ఆన్ అవుతుంది. దాంతో తను కొంచెం భయపడిపోయి ఆ ట్యాప్ ని ఆఫ్ చేస్తుంది. సో ఆఫ్ చేసి అటు ఇటు చూస్తుంది ఎవరైనా ఉన్నారేమో అని, కానీ అక్కడ ఎవరు కనిపించరు. సో మళ్ళీ వెళ్లి మొహం కడుక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఆ ట్యాప్ దగ్గర ఒక పర్సన్ అయితే కనిపిస్తాడు. ఆ పర్సన్ కూడా చాలా భయంకరంగా ఉంటాడు. సో తనకి కనిపించగానే
తను కూడా చాలా భయపడిపోతూ ఆ పర్సన్ అయితే చూస్తుంది. కానీ మళ్ళీ అక్కడ ఆ పర్సన్ కనిపించడు. మరొకవైపు ఆ పాప వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. అతను అబామూల్య దగ్గరికి వెళ్లి అతను తెచ్చుకున్న మనీని ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ మీద అతని చేతిని పెడతాడు. ఇక అబామూల్య ఏమో చాలా పెద్ద మంత్రం వేసి ఒక కత్తి తీసుకుని అతని చేతి మీద పొడుస్తాడు. దాంతో అతనికి చాలా బ్లడ్ వస్తూ ఉంటుంది, చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అబామూల్య కుండలో నుంచి వాటర్ తీసుకుని వచ్చి అతని చేతి మీద పోస్తాడు. దాంతో అతని చేతికి అయిన గాయమైతే మాయమైపోతుంది. సో ఫస్ట్ అతని చేతి ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ అతని చేతి కింద ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బును చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. నాకు ఈ డబ్బు సరిపోదు, ఇంకా డబ్బు కావాలని అబామూల్యనైతే అడుగుతాడు. అప్పుడు అబామూల్య అంటాడు, నీకు చాలా డబ్బు కావాలంటున్నావు కదా, నువ్వు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, అప్పుడే నువ్వు కోరుకున్న డబ్బు నీకు దక్కుతుందని చెప్తాడు. మరొక వైపు ఆ పాపను చూపిస్తారు. ఆ పాప మొహం కడుకొని పక్కకి వెళ్లి ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. అలా తను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు తన వెనకాల ఒక మిస్టీరియస్ క్రియేచర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఐనున్ని అలాగే రెన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ప్రేయర్ కంప్లీట్ చేసుకుని అలా బోర్డింగ్ స్కూల్ కి వస్తూ ఉంటారు. అప్పుడు రెన్ కి ఏదో పనుండి మళ్ళీ వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన కాసేపటికే ఐనున్ దగ్గరికి అబామూల్య వచ్చి తనతో ఇలా అంటాడు, చూడు ఐనున్, ఇప్పుడు నేను చనిపోబోతున్నాను, నా ప్లేస్ నువ్వు తీసుకో, నేను ఏవైతే చేశానో అవన్నీ నువ్వు చెయ్యి, ఊరిని బాగా చూసుకో అని చెప్పేసి అతను తలకాయ కట్ చేసుకుంటాడు. అబామూల్య అలా తలకాయ కట్ చేసుకోవడంతో ఐనున్ చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి రిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడిగితే తను అటు చూపిస్తుంది. అటువైపు చూస్తే ఎవరు కనిపించరు, అబామూల్య కూడా కనిపించడు. దాంతో ఐనున్ కి ఏమీ అర్థం కాక అక్కడ నుంచి రూమ్ కి వచ్చేస్తుంది. రూమ్ కి రాగానే అబామూల్య నిజంగానే చనిపోయాడని ఆ టీవీలో చెప్తూ ఉంటారు. ఆ న్యూస్ ని చూడగానే తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ న్యూస్ లో ఇలా చెప్తారు, అబామూల్య ఉన్నట్టుండి మిస్టీరియస్ గా చనిపోయాడు, అతని తల ఎక్కడో పడి ఉందని ఆ టీవీలో చెప్తూ ఉంటారు. దాంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అదే విషయం వాకి కూడా తెలుస్తుంది. వెంటనే వా రూమ్ లోకి వెళ్లి ఐనున్ కోసం కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే తనతో కొన్ని విషయాలైతే చెప్తాడు. చూడు ఐనున్, అబామూల్య ఎవరో కాదు, మీ ఫాదర్. మీ అమ్మ చనిపోయే ముందు నాతో కొన్ని విషయాలు చెప్పింది. నిన్ను బయటకి ఎక్కడికి పంపించకండి, అలాగే అబామూల్య గురించి నీకు చెప్పొద్దని నాతో చెప్పింది. అందుకే వాడు చనిపోయిన తర్వాతే అతని గురించి నీతో చెప్తున్నాను. మీ అమ్మ చనిపోతూ ఈ వస్తువులు ఇచ్చిందని చూపిస్తాడు. ఇదంతా విన్నాక ఐనున్ కి వా మీద చాలా కోపం వచ్చేస్తుంది. మీకు మా నాన్న గురించి తెలిసినా కూడా నాతో చెప్పలేదు, అంతేకాదు నేను రోజు ఆయన్ని టీవీలో చూస్తున్నాను, అప్పుడు కూడా మీరు నాకు చెప్పలేదు. వాడొక దొంగ, రోజు దొంగ వేషాలు వేస్తున్నాడని మీరు నాతో చెప్పారు. అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనా? మా నాన్న నిజంగానే గొప్పవారని తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే పెంచిన వాణి పట్టుకుని చాలా తిడుతూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు, మీకెలా తెలుస్తుందని చెప్పి అతన్ని పట్టుకుని చాలా తిడుతూ ఉంటుంది. దాంతో వాకి కూడా చాలా బాధేసి, చూడమ్మా, మీ అమ్మ చెప్పింది కాబట్టే నిన్ను వాడికి దూరంగా ఉంచాను, అంతే, నా పని అయిపోయింది, ఇదిగో మీ అమ్మ నీ కోసం దాచించిన వస్తువులు తీసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళమ్మ వస్తువులన్నీ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో కొంత డబ్బు ఉంటుంది. అలాగే వాళ్ళమ్మ బ్యాంగిల్స్ అయితే కనిపిస్తాయి. చివరిగా వాళ్ళ అమ్మ నాన్న కలిసి దిగిన ఫొటోస్ అయితే కనిపిస్తాయి. వాటిని చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇన్ని రోజులు వాళ్ళ నాన్న అబామూల్య అని తెలియక అతన్ని చూస్తూనే పెరిగింది కదా, సో అవన్నీ గుర్తుకు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆయన బట్టలు మొత్తం సదురుకొని వాళ్ళ నాన్నగారిని చూడడానికి బయలుదేరుతుంది. అప్పుడే అక్కడికి రిన్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, మా నాన్నగారిని చూడడానికి వెళ్తున్నాను, అతను చనిపోయాడని చెప్తుంది. అవునా, నీకు నాన్నున్నాడా? నేను కూడా నీతో పాటే వస్తాను చెప్పి బ్యాగ్ మొత్తం సదురుకొని తనతో పాటు వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ సీక్రెట్ గా బోర్డింగ్ స్కూల్ నుంచి జంప్ అయిపోదాం అనుకుంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ గారు కూడా వస్తాడు. సో పనిలో పని వాను కూడా తీసుకుని అలా ఊరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఐనున్ కి ఒక విచిత్రమైన సౌండ్ అయితే వినిపిస్తుంది. అది కూడా చాలా భయంకరంగా ఐనున్ అని. సో తను ఎవరు పిలిచారా అని అటు ఇటు చూస్తూ చాలా భయపడిపోతూ ఉంటుంది. కానీ తనకైతే ఎవరు కనిపించరు. వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అడుగుతుంది, కానీ వాళ్ళకి ఎలాంటి సౌండ్ వినిపించలేదని చెప్తారు. దాంతో తను కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళు చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫ్యూనరల్ కి అయితే వచ్చేస్తారు. ఐనున్ని చూసి అబామూల్య థర్డ్ వైఫ్ లింగాతో మాట్లాడుతూ, ఏ లింగా, తన్నెవరు పిలిచారు, అసలు తను ఎందుకు వచ్చింది అని అడిగితే, ఆ లింగాగాడు ఏం చెప్పకుండా ఐనున్ అవసరం మనకి ఇప్పుడు చాలా ఉంది అని చెప్పి ఐనున్ దగ్గరికి వెళ్లి తన్ని రిసీవ్ చేసుకుంటాడు. హలో ఐనున్, నా పేరు లింగా, మీ నాన్నగారి అసిస్టెంట్ ని. మీ నాన్నగారిని నేను కాపాడలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఐనున్ని అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారి బాడీ మీద వాటర్ పోయమంటాడు. సరే అని చెప్పి ఐనున్ అబామూల్య దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాడు తలని అతికిస్తారు. అలాగే వాడి చేతి మీద ఒక సింబల్ ఉంటుంది. అదే సింబల్ ఐనున్ చేతి మీద కూడా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ తీసుకుని అబామూల్య మీద పోస్తుంది. అదే వాడికి స్నానం చేపిస్తుంది. ఇదంతా చూస్తున్న రిన్ కి అసలు ఏం అర్థం కాక బగాస్ గారిని అడుగుతూ, ఏ బగాస్, ఐనున్ ఎందుకలా చేస్తుంది, వాళ్ళ నాన్నగారి మీద వాటర్ ఎందుకు పోస్తుంది అని అడిగితే, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు రిన్, మేబీ వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా, అందుకే అలా చేసిందేమో అని చెప్తాడు. కాసేపయ్యాక అబామూల్యని తీసుకెళ్లి బొంద పెడతారు. దాంతో ఆ ఊరి జనాలందరూ చాలా ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఐనున్ కూడా వాళ్ళ నాన్నగారి చివరి చూపును చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక లింగగాడేమో విచిత్రంగా ప్రేయర్ చేస్తూ అబామూల్యని బొంద పెట్టేస్తాడు. లింగ చేసిన ప్రేయర్
వాళ్ళిద్దరిని చూసి రిన్ కి విచిత్రంగా అనిపించి ఐనున్ ని అడుగుతుంది. ఏ ఐనున్, ఆ లింగా ఏంటి విచిత్రంగా ప్రేయర్ చేస్తున్నాడు? ఇంతకు ముందు మనం అలాంటి ప్రేయర్ ఎప్పుడు చూడలేదే అని అడిగితే ఏమో నాకేం తెలుసు, నాకు కూడా ఐడియా లేదని చెప్తుంది. నెక్స్ట్ అన్ని పనులు అయిపోయాక ఐనున్ తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఇంట్లోకి వచ్చి అక్కడున్నవన్నీ చూస్తూ ఉంటుంది. అక్కడే అబాములియా ఫ్యామిలీ ఫొటోస్ కనిపిస్తాయి. మొదటి భార్యకి మన ఐనున్ పుడుతుంది. అలాగే సెకండ్ భార్యకి ఒక పిల్లాడు పుడతాడు. వాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. థర్డ్ వైఫ్ వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంటుంది. తను ఇంకా ప్రాణాలతో ఉంటుంది. కానీ మిగిలిన ఇద్దరు వైఫ్స్ ఆల్రెడీ చనిపోయి ఉంటారు. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంటుంది. అప్పుడే ఐనున్ దగ్గరికి లింగా వచ్చి, ఏ ఐనున్, మీ నాన్నగారు చనిపోయే ముందు నీ కోసం ఒకటి దాచిపెట్టారు, పద చూపిస్తాని తీసుకెళ్తూ ఉంటాడు. అది వినగానే రిన్ అలాగే బగాస్ తన వెంటే వెళ్దాం అనుకుంటారు. కానీ లింగా ఏమో వద్దంటాడు. మీ ఇద్దరితో నాకు పనిలేదు, ఇక నుంచి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ ఐనున్ వద్దని చెప్తూ వీళ్ళు నాతో పాటు ఇక్కడే ఉంటారు, కాసేపైనా ఉండనివచ్చు కదా అని అడుగుతుంది. సరే అని చెప్పి అబాములియా థర్డ్ వైఫ్ ని పిలిచి కాసేపు వాళ్ళిద్దరిని చూసుకోమని చెప్తాడు. తను కూడా ఐనున్ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటుంది. నేను అబాములియా థర్డ్ వైఫ్ ని, నీకు పిన్నిని అవుతాను సరేనా, నేను చూసినప్పుడే నేను కలవాల్సింది, కలవలేదు కదా, దానికి సారీ అని చెప్తుంది. ఇక తను రిన్ ని అలాగే బగాస్ ని తీసుకుని అక్కడ నుంచి ముందుకెళ్తూ ఉంటుంది. అప్పుడు రిన్ బగాస్ తో మాట్లాడుతూ, ఈ ఊరింటి విచిత్రంగా ఉంది, ఇక్కడున్న మనుషులు కూడా విచిత్రంగా ఉన్నారని బగాస్ గారిని అడుగుతుంది. ఆ బగాస్ గాడేమో, ఏంటే నన్నే అడుగుతున్నావు, ప్రతిసారి నన్నే అడుగుతున్నావు, నాకేం తెలుసు అని అంటూ ఉంటాడు. సర్లే గాని ఇప్పుడు అబాములియా గారు చనిపోయారు కదా, అతని పవర్స్ అన్ని తన కూతురికి అదే ఐనున్ కి వస్తాయని మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలని విన్న అబాములియా థర్డ్ వైఫ్ కి కోపం వచ్చి, ఏయ్ మీకు ఇక్కడ ఉండాలని లేదా ఏంటి, వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అలాగే మీతో పాటే ఐనున్ ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోండి, ఇక్కడ ఉంటే మీకే డేంజర్, మీరు టీవీలో చూసిన దానికి ఇక్కడ జరుగుతున్న వాటికి చాలా తేడా ఉందని వాళ్ళతో చెప్తుంది. అది వినగానే వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపించి ఇల్లు మొత్తం తిరుగుతూ ఐనున్ ఫొటోస్ ని చూస్తూ ఉంటారు. ఇటువైపు ఐనున్ లింగాతో మాట్లాడుతూ, మా నాన్నగారిని నేను చాలా మిస్ అయ్యాను, మా నాన్నగారు ఉన్నట్టు కూడా నాకు తెలీదు, ఇప్పుడేమో మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, అసలు మా నాన్నగారిని చంపిందెవరు, అసలు అతన్ని ఎవరు అంత దారుణంగా చంపారని అడుగుతూ ఉంటుంది. కానీ లింగాకి కూడా ఏమీ తెలియదు కదా, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను చెప్పి లోపలికి వెళ్తాడు. లింగా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఐనున్ కి కర్టెన్ వెనకాల ఎవరో కనిపిస్తూ ఉంటారు. వెంటనే భయపడుతూనే ఆ కర్టెన్ ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఎవరు లేరు కదా అని చెప్పి వెనకకి తిరుగుతుంది. మళ్ళీ ఆ కర్టెన్ ముందుకొస్తుంది, ఏదో మనిషి ఉన్నట్టుగా. మళ్ళీ వెనకకి తిరిగి చూస్తే వాళ్ళ నాన్నగారి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఐనున్ ఐనున్ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక మిస్టీరియస్ క్రియేచర్ వచ్చి తన మీద పడుతుంది. దాంతో తను గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. ఆ అరుపు వినగానే లింగగాడు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి తనకు ఒక బుక్ ఇస్తాడు. అంతేకాని అతని ఫేస్ లో ఎలాంటి టెన్షన్ కనిపించదు. అలాగే ఐనున్ భయపడుతుంది కదా, నువ్వెందుకు భయపడ్డావు అని కూడా అడగడు. ఇక ఐనున్ ఆ బుక్ ని తీసుకుని ఓపెన్ చేసి అందులో ఉన్న వాటిని చూస్తూ ఉంటుంది. అప్పుడు లింగగాడు అంటాడు, ఈ బుక్ ని మీ నాన్నగారు నీ కోసం దాచారు, ఆయన చనిపోక ముందు నీ గురించే బాగా ఆలోచించారు, నీది కూడా ఆయన రక్తమే కాబట్టి ఆయన తర్వాత ఈ గ్రామాన్ని నువ్వే చూసుకోవాలి, అతను కూడా ఇదే కోరుకున్నాడు, ఈ గ్రామాన్ని జనాల్ని అందరినీ నువ్వే చూసుకోవాలి, నువ్వు కూడా ఆయన మార్గంలోనే నడవాలని తనతో చెప్తాడు. అవునా, అది ఎలాంటి మార్గం, మా నాన్నగారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి, నేనేం చేయాలని అడుగుతుంది. నువ్వేం చేయాల్సిన పనిలేదు ఐనున్, అంతా నేనే చూసుకుంటాను, నిన్ను అబాములియా గారి సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తాను, అక్కడికి వెళ్ళాక నీకే అంత అర్థమవుతుందని చెప్తాడు. మరొక వైపు బగాస్ గాని చూపిస్తారు. బగాస్ ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కి అయితే వస్తాడు. ఈ ప్లేస్ ని మనం ఆల్రెడీ చూసాం. అదే మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్నపిల్ల వచ్చి ప్రేయర్ చేసుకుంటుంది కదా, ఆ తర్వాత ఆ చిన్నపిల్ల కనిపించకుండా పోతుంది కదా, ఆ ప్లేస్ కి బగాస్ గడు వచ్చి ప్రేయర్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే అక్కడున్న రూమ్ లోకి వెళ్లి మైక్ ని ఓపెన్ చేసి మంచిగా ప్రేయర్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే అక్కడికి లింగా వచ్చి, ఏయ్ ఇక్కడ ప్రేయర్స్ చేయకూడదు, ఇక్కడ ప్రేయర్స్ ఎవరు చేయరని చెప్తూ ఉంటాడు. అవునా, నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రేయర్ చేయలేదు, అర్జెంట్ గా ప్రేయర్ చేయరని అతనితో చెప్తాడు. చూడు బగాస్, నేను చెప్పేది అర్థం చేసుకో, ఇక్కడ ఉన్న ట్రెడిషన్స్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి సరేనా, ఇప్పుడు కూడా నీకు ప్రేయర్ చేయాలనిపిస్తే చేసుకో, కానీ సైలెంట్ గా ఒంటరిగా చేసుకో, అంతేకాని మైక్ పెట్టి అందరికి వినిపించేలాగా చేయకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అలాగే చేసుకుంటానని చెప్పి సైలెంట్ గా ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. అతనితో పాటే అబాములియా ప్రేయర్ చేస్తున్నట్టుగా అతనికి వినిపిస్తుంది. అలాగే పక్కకి చూస్తే అబాములియా తల ఉంటుంది. సో అతని తలని చూసి బగాస్ చాలా భయపడిపోతూ కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తూ ఉంటాడు. కాసేపాక ప్రేయర్ కంప్లీట్ అయిపోతుంది. మనడు కళ్ళు తెరిచి చూస్తే రివర్స్ లో ఉంటాడు. అంటే ఇందాక ముందు వైపు కూర్చుని ప్రేయర్ చేస్తూ ఉంటాడు కదా, కానీ ఇప్పుడేంట్రా అంటే రివర్స్ లో ఉంటాడు. సో అతను కొంచెం భయపడిపోతాడు. ఇప్పుడు జరిగిందంతా కూడా రిన్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు. ఏ రిన్, ఈ ప్లేస్ అంతా కూడా చాలా వియర్డ్ గా ఉంది, నేను ప్రేయర్ చేసేటప్పుడు నాతో పాటు ఎవరు ప్రేయర్ చేస్తున్నట్టుగా అనిపించింది, అలాగే లేచి చూస్తే డైరెక్షన్ మారి ఉన్నాను, అసలు నాకేమీ అర్థం కావట్లేదని తనతో అంటూ ఉంటాడు. అవునారా, ఏంటి జోక్ చేస్తున్నావా, నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాని నువ్వు కూడా నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నావా అని అడిగితే, లేదే నేను చెప్తున్నంత నిజం, ఆ లింగా వచ్చి ఇక్కడ ప్రేయర్ చేయొద్దన్నాడు, అందుకే నేను కూడా సైలెంట్ గా ప్రేయర్ చేసుకుని వచ్చేసా అని చెప్తాడు. అవునా నిజమా, ప్రేయర్ చేయొద్దన్నాడా, అయితే ఎవరు కూడా ప్రేయర్ చేయరన్నమాట, అయితే అక్కడ ప్రేయర్ రూమ్ ఎందుకుంది అని అడిగితే, ఏమో నాకేం తెలుసు, అక్కడ మైక్ ఉంది, అలాగే ప్రేయర్ రూమ్ కూడా ఉంది, సో ఇంతకు ముందు ఖచ్చితంగా ప్రేయర్స్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడే చేయట్లేదని చెప్తాడు. అవును బగాస్, నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విలేజర్స్ అలాగే ప్లేసెస్ చాలా వియర్డ్ గా ఉన్నాయని అతనితో చెప్తుంది. వాళ్ళిద్దరు అలా సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఐనున్ అక్కడి
అక్కడికి వచ్చి చాలా వింతగా నవ్వి అక్కడ నుంచి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రిన్ ఐనున్ ని పిలుచుకుంటూ అలా బెడ్రూమ్ లోకి వెళ్లి ఐనున్ తో మాట్లాడుతూ ఉంటుంది. చూడు ఐనున్, ఇక్కడ అంతా వింతగా ఉంది కదా, మనం టీవీలో చూసినట్టు లేదు కదా అని అడిగితే ఐనున్ ఏమీ సౌండ్ చేయదు, సైలెంట్ గా బుక్ ని చదువుతూ ఉంటుంది. రిన్ కూడా సైలెంట్ గా కెమెరా తీసుకుని ఐనున్ ని వీడియో తీస్తూ, ఏ ఐనున్, నువ్వు కూడా అమ్మమూల్యలాగా మాయమైపోతావా ఏంటి అని మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా ఐనున్ సపోర్ట్ చేయదు. ఇక రిన్ కెమెరా అక్కడే పెట్టేసి నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా తోలు కట్ చేసుకుంటుంది. దాంతో బ్లడ్ బయటకు వస్తుంది. సో ఫాస్ట్ గా ఐనున్ దగ్గరికి వెళ్లి, ఏ ఐనున్, నన్ను కాపాడు, నువ్వు నన్ను కాపాడుతావు కదా, అబ్బమూల్యలాగా నన్ను కాపాడు అని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి అలాగే గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు కూడా కాపాడమని అలా కోరుకుంటుంది. సో ఐనున్ కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తూ, నన్ను నమ్ము, నేను కాపాడుతా అని చెప్పి ఏదో వింత వింత మంత్రాలు అయితే చదువుతూ ఉంటుంది. ఇటువైపు బగాస్ ని చూపిస్తారు. బగాస్ ఐనున్ దగ్గరికి వస్తూ ఉంటే మధ్యలో అబ్బమూల్య థర్డ్ వైఫ్ కనిపిస్తుంది. తను ఎవరికో ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చి, నువ్వు తిన్నాక బయటికి రాకు సరేనా, ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఆ ఫుడ్ తింటున్న పర్సన్ ఎవరో చూద్దామని బగాస్ వెళ్తాడు. అప్పుడే బగాస్ దగ్గరికి ఐనున్ వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే, అటు చూడు అని చూపిస్తాడు. కానీ లోపలి చూస్తే ఎవరూ ఉండరు. ఐనున్ బగాస్ ని రిన్ గురించి అడిగితే బగాస్ గారు పరిగెత్తుకుంటూ వెళ్లి బెడ్రూమ్ లో చూస్తాడు. అప్పుడు బెడ్రూమ్ లో రిన్ ఒకతే కనిపిస్తుంది, అంతేకాని ఐనున్ కనిపించదు. రిన్ బగాస్ తో వచ్చిన ఐనున్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే తన ముందు చూస్తే ఐనున్ కనిపించదు. ఇదేంటి అంత విచిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే తన కెమెరాలో చూస్తుంది. కానీ కెమెరాలో ఐనున్ కనిపించదు, కేవలం రిన్ మాత్రమే ఉంటుంది. సో వెంటనే బగాస్ దగ్గరకు వచ్చి, చూడు బగాస్, మీరు వచ్చేంత వరకు నేను ఐనున్ తోనే మాట్లాడాను, కానీ ఇక్కడ చూస్తే ఐనున్ లేదు, నీ దగ్గర ఉంది. మేబీ తను ఐనున్ కాదేమో, తను దయ్యం అనుకుంటా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని అడుగుతుంది. ఓకే రిన్, నువ్వేం టెన్షన్ పడకు, రేపు ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం సరేనా అని అంటే, అప్పుడు ఐనున్ నేను రానని చెప్తుంది. నేను మా నాన్న మార్గంలో నడవడానికి లింగా నాకు ఏదో చెప్తా అన్నాడు, సో అతను చెప్పిన తర్వాత మనం వెళ్ళిపోదామని చెప్తుంది. అప్పటి వరకు మీరు ఉంటే ఉండండి, మీ అవసరం నాకేం లేదు సరేనా, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. ఐనున్ అలా అనగానే రిన్ కి బగాస్ కి చాలా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి అబ్బమూల్యకి పుట్టిన కొడుకుని చూపిస్తారు. వీడొచ్చేసి అబ్బమూల్య సెకండ్ భార్య కొడుకు, కానీ థర్డ్ భార్య పెంచుకుంటూ ఉంటుంది. సొంత కొడుకులా తన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇందాక తను వాడికే ఫుడ్ తీసుకెళ్లి ఇస్తుంది. వాడు కింద కూర్చోవడం వలన బగాస్ కి కనిపించడు. సో ఆ పిల్లాడికి ఒక కాలైతే పనిచేయదు, అందుకే పెద్దగా అటు ఇటు తిరగడు. సో ఎప్పుడు చూసినా ఇంట్లోనే కూర్చొని అబ్బమూల్యకి వచ్చిన సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక తను వచ్చేసి, నువ్వు రీసెర్చ్ చేసిన చాలే గాని ఆయన చనిపోయారు తెలుసు కదా, అలాగే నువ్వు అతని గురించి వరి అవ్వకు అని చెప్తుంది. సరే అమ్మా, ఐనున్ ఎందుకు వచ్చింది, ఆ లింగా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని అడుగుతాడు. కానీ తనకు మాత్రం ఏం తెలుస్తుంది, సైలెంట్ గా ఉంటుంది. అదే రోజు నైట్ తను పడుకుని ఉన్నప్పుడు తన బెడ్షీట్ ని ఎవరో లాగుతూ ఉంటారు. వెంటనే లేచి అటు ఇటు చూస్తుంది, కానీ ఎవరు కనిపించరు. అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒకడు సిద్ధరు కప్పుకొని ఉంటాడు. సో వెంటనే బెడ్షీట్ ని ఓపెన్ చేస్తే అందులో రెహమాన్ గాడు ఉంటాడు. సో ఏమైంది బేటా, ఇక్కడ ఉన్నావు అని అడిగితే, అబ్బమూల్య వచ్చేస్తున్నాడు, లోపలికి రా అని అడుగుతాడు. సో తను లోపలికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే అబ్బమూల్య గాడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. వాని చూసి తను చాలా భయపడిపోయి రెహమాన్ తో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అడుగుతుంది. కానీ ముంగడు చూస్తే రెహమాన్ కనిపించడు, ఆ క్రియేచర్ కనిపిస్తుంది. సో దాంతో తను చాలా భయపడిపోయి నిద్రలో నుంచి లేస్తుంది. ఇప్పటిదాకా వచ్చిందంతా కూడా కళ, రియల్ కాదు. మరొకవైపు లింగా ఐనున్ ని తీసుకుని ఒక మిస్టీరియస్ ప్లేస్ కి వెళ్లి తనని అక్కడ కూర్చోబెట్టి తనతో మాట్లాడుతూ, చూడు ఐనున్, ఇప్పుడు నువ్వు మీ నాన్నగారి మార్గంలో నడవబోతున్నావు సరేనా అని చెప్పి ఒక కత్తి తీసుకొని ఆ కత్తికి పూజ చేసి తన చేతుల మీద పొడి చేస్తాడు. నెక్స్ట్ తన కాళ్ళ మీద కూడా పొడి చేస్తాడు. దాంతో తను పెయిన్ తో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లింగగాడు ఐనున్ కి కొన్ని లైన్స్ చెప్తాడు. ఆ లైన్స్ చెప్పి రిపీట్ చేయమని అడుగుతాడు. సో తను కూడా ఏడుస్తూ ఆ లైన్స్ ని రిపీట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఆ విజువల్స్ లో రెహమాన్ గడు వాళ్ళ నాన్నగారి తలని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఐనున్ దగ్గరికి ఆ మిస్టీరియస్ క్రియేచర్ వచ్చి తన రక్తం మొత్తం నాకేస్తుంది. ఇటువైపు రెహమాన్ ని చూపిస్తారు. రెహమాన్ కి కొన్ని వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో అతను భయపడి ఒక్కసారిగా బయటికి చూస్తాడు. బయట చూస్తే వాళ్ళక్క ఐనున్ కనిపిస్తుంది. ఐనున్ రెహమాన్ ని చూసి నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రెహమాన్ గడు తన చేతుల్ని గమనిస్తాడు. సో మొత్తానికి తననేమో చేశారని వీడికైతే అర్థమవుతుంది. ఇటువైపు లింగగాడు పవిత్రమైన వాటర్ ని తన వెనకాల వేసుకుంటూ అలా ఊర్లోకి తీసుకెళ్తాడు. ఇటువైపు బగాస్ ఖాన్ కి ప్రేయర్ టైం అవుతుంది. సో అతను ప్రేయర్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఏం విచిత్రం జరుగుతుందో అని సైలెంట్ గా అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే బగాస్ దగ్గరికి రెహమాన్ వచ్చి ఐనున్ గురించి చెప్తాడు. చూడన్నా, ఇప్పుడు ఐనున్ బాడీలో ఒక స్పిరిట్ ఉంది. సో తను ఇప్పుడు ఐనున్ కాదు, మీ ఫ్రెండ్ కాదని చెప్తాడు. అవునా, ఇంతకి నువ్వెవరు బుడ్డోడా అని అతని గురించి అడుగుతాడు. నా గురించి తెలుసుకొని ఏం చేస్తావులే అన్నా, నీకు ఈ విలేజ్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే నేను చెప్పింది చెయ్యి. నీకు ఇప్పుడు ప్రేయర్ టైం అయింది కదా, వెళ్ళి ప్రేయర్ చేసుకో, అలాగే మైక్ దగ్గర పెట్టుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు అని చెప్తాడు. ఆ పిల్లాడు చెప్పినట్టుగానే బగాస్ అక్కడికి వెళ్లి ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు. అలాగే మైక్ కూడా ముంగడ పెట్టుకుంటాడు. దాంతో మనడు ప్రేయర్ చేస్తున్న సౌండ్ ఆ ఊరంతా వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆగమాగమవుతూ ఉంటారు. కొందరికి మైండ్ పనిచేయదు, చిన్నపిల్లలందరూ బ్లడ్ వామిట్ చేసుకుంటారు, అలాగే కొందరికి పిచ్చిలేస్తూ ఉంటుంది. ఇక ఐనున్ కి అలాగే మరికొందరికి
చెవులో నుంచి ముక్కుల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. మనకి మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మని చూపిస్తారు కదా, అదే షాప్ ఆంటీ. ఇప్పుడు తన డబ్బును చెక్ చేసుకుంటుంది. తన డబ్బు మొత్తం చెదులు పట్టి ఉంటుంది. అక్కడ మనీ కనిపించదు. ఇటువైపు ఆయనను ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అద్దంలో ఉన్న స్పిరిట్ ఆయనని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక భగత్ గాడేమో ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి ప్రేయర్ ని గట్టిగా చదువుతూ ఉంటాడు. అప్పుడే భగత్ దగ్గరికి స్పిరిట్ వచ్చి అతని మెడని గట్టిగా పట్టుకొని చంపుదామని ట్రై చేస్తూ ఉంటుంది. మనోడు గట్టిగా ప్రేయర్ ని చదువుతూ ఉంటాడు. సో ఆ స్పిరిట్ భగత్ ని అయితే వదిలేస్తుంది. భగత్ గారి నోట్లో నుంచి కూడా ఆ బ్లడ్ అయితే బయటకు వస్తుంది. అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ అయిపోతారు. ఎందుకంటే మనడు చదవడం ఆపేస్తాడు కదా, సో అందరూ నార్మల్ అయిపోతారు. ఇటువైపు రిన్ ఐనూన్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతానే ఉంటుంది. రిన్ అర్జెంట్ గా నేను ప్రేయర్ చేయాలి, అంత విచిత్రంగా ఉంది అని చెప్పి వెంటనే భగత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. భగత్ అంటాడు ఇక్కడ అంతా కూడా రాంగ్ గా ఉంది, మనం వెంటనే ప్రేయర్ చేయాలి అని చెప్పి ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. కానీ రిన్ మాత్రం చేయదు. ఎందుకంటే తనకి ఇప్పుడు పీరియడ్ టైం. సో అక్కడే కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రెహమాన్ వస్తాడు. రెహమాన్ ని చూసి ఆయన ఒక్కసారిగా ప్రేయర్ చేయడం ఆపేసి అంతా వింతగా బిహేవ్ చేస్తూ అలా పైకి ఎక్కేస్తుంది. ఆయన అలా బిహేవ్ చేయడం రిన్ ఒక్కసారిగా భయపడిపోతూ ఏమైంది నీకు, అలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అని అడుగుతా ఉంటుంది. అప్పుడు ఆయన రెహమాన్ మీద దూకేసి అతను నెక్ పట్టుకొని పిసుకుతా ఉంటుంది. ఒరే సావరా నాయన అని చెప్పి పిసుకుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఆయనని నెట్టేసి రెహమాన్ ని కాపాడుతుంది. ఇక రిన్ ఆయనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆయన లేచి అసలు నాకేం జరిగిందని అడుగుతుంది. ఇక రిన్ కి ఏం చెప్పాలో తెలియక ఏం లేదులే అని చెప్పి హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లింగా ఆ ఒరిజినల్ తో భగత్ దగ్గరికి వచ్చి అతన్ని తిడుతూ ఉంటాడు. పోయి నిన్న నైట్ ప్రేయర్ ఎందుకు చేసావు, అలాగే మైక్ ఎందుకు ఆన్ చేసావు, నువ్వు చేసిన పనికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ సచ్చేలా ఉన్నారు, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు రిన్ ఇద్దరు కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చాలా సీరియస్ గా చెప్తాడు. సరే వెళ్ళిపోతాను, నాతో పాటు ఆయనను కూడా తీసుకుని వెళ్ళిపోతాని చెప్తాడు. లేదు ఆయన ఇక్కడే ఉంటుంది, మీ ఇద్దరి నుంచి దొబ్బే అనరా బాబు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళలా మాట్లాడుకోవడం ఆయన దూరం నుంచి గమనించి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతకీ నాకేమైందని తను అడుగుతుంది. అప్పుడు తను రెహమాన్ గురించి చెప్తుంది. రెహమాన్ అబాముల్య సెకండ్ భార్య కొడుకు. ఇతన్ని నేను 5 years నుంచి చూసుకుంటూనే ఉన్నాను. వీడు పుట్టాక వాళ్ళమ్మ కనిపించకుండా పోయింది. అలాగే బాడీ కూడా దొరకలేదు. అలాగే వీడికి ఒక ప్రాబ్లం ఉంది, వీడు నడవలేడు. అబాముల్య వీడికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేకపోయాడు. వీని కాల్ని క్యూర్ చేయాలంటే వీడితో పాటు ఎవరైనా పుట్టుంటే వాళ్ళు ఎవరైనా సాక్రిఫైస్ చేస్తే అప్పుడు వీని కాల్ సెట్ అవుతుంది. అందుకే అబాముల్య వీని కాల్ని క్యూర్ చేయకుండానే పోయాడని చెప్తుంది. మీరు చెప్తున్నంత ఓకే గానీ అబాముల్య ఎలా చనిపోయాడు, అతన్ని ఎవరు చంపారని అడుగుతుంది. పిల్లాడంటాడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు అబాముల్య, చాలా చిడ్డవాడని తనతో చెప్తాడు. అప్పుడు తన ముక్కులో నుంచి బ్లడ్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు తను రెహమాన్ ని తిడుతూ ఒరే రెహమాన్ మీ నాన్న చేసింది కరెక్టే, నువ్వు చేసింది తప్పు అని చెప్పి చాలా సీరియస్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వాళ్ళకి చెప్పగానే పిల్లాడు చాలా భయపడిపోతూ వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న రిన్ కి భగత్ కి పిచ్చిలేసి వెంటనే బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్లి ఆయన పద వెళ్ళిపోదాం అని అడుగుతూ ఉంటారు. కానీ ఆయననేమో డోర్ ఓపెన్ చేయదు. అప్పుడే వాళ్ళ దగ్గరికి రెహమాన్ వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు. చూడండి మా నాన్న మీరు అనుకున్నంత అంత మంచోడేం కాదు, మీరు టీవీలో చూసింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు, బయట వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న దాని గురించి ఏమాత్రం తెలీదు. అలాగే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అబాముల్య దారిలోనే నడుస్తూ ఉంటారు. వాళ్ళకి దేవుడి మీద భక్తి లేదు, కేవలం అబాముల్యని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతున్నారని చెప్తాడు. అవునా ఇదంతా నీకెలా తెలుసురా బుడ్డోడా అని అడిగితే అప్పుడు ఆ బుడ్డోడు కొన్ని పేపర్స్ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తూ నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మా నాన్నగారిని ఫాలో చేశాను. అప్పుడు మా నాన్న కొన్ని వింత పనులైతే చేశాడు. ఆ తర్వాత జనాలకి లీడర్ అయిపోయాడు. అందుకే ఊరి జనాలందరూ మా నాన్నగారి మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే వాళ్ళు దేవుని నమ్మరు, కేవలం అబాముల్యని మాత్రమే నమ్ముతూ ఉంటారని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళాక వాళ్ళకి ఒక బుక్ ని చూపిస్తూ ఆ బుక్ లో ఉన్న కీని వాళ్ళకి ఇచ్చేసి నాతో పాటు రండి అని చెప్పి కొంచెం లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న డోర్ అయితే కనిపిస్తుంది. సో ఆ కీతో అక్కడున్న డోర్ ని ఓపెన్ చేసి కిందికి వెళ్తూ ఉంటారు. మన రెహమాన్ కి కాల్ బాగా లేదు కదా, సో అతను పైనే ఉంటాడు. సో వాళ్ళిద్దరిని కిందికి పంపించేసి పైనుంచి చూస్తూ ఉంటాడు. ఇక రిన్నేమో దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి కెమెరా పట్టుకొని అన్నిటినీ వీడియోస్ తీస్తూ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే బగాస్ కనిపించడు. సో వెంటనే బగాస్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకి కెమెరాలో ఒక వైట్ బెడ్షీట్ అలా లేచినట్టుగా కనిపిస్తుంది. బయట చూస్తే ఎలాంటి బెడ్షీట్ కనిపించదు, కానీ కెమెరాలో చూస్తే ఆ బెడ్షీట్ వచ్చేసి తన మీద పడిపోతుంది. దాంతో తను ఒక్కసారిగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. అప్పుడే బగాస్ కూడా వచ్చి తన్ని పైకి లేపి ఎందుకు భయపడుతున్నావు, నేనున్నా కదా అని చెప్పి తన్ని ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తాడు. అలా లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఇంకొక సీక్రెట్ డోర్ అయితే కనిపిస్తుంది. ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి రిన్ తన క్లిప్ ని యూజ్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ అవ్వగానే లోపల నుంచి కొన్ని దయ్యాలు వచ్చి మన బగాస్ గారిని లోపలికి గుంజుతూ ఉంటాయి. దాంతో రిన్ చాలా భయపడిపోయి బగాస్ గారిని బయటికి లాగుతూ ఉంటుంది. ఆ దయ్యాలు కూడా లోపలికి లాగుతూ ఉంటాయి. అలా కాసేపు అటు ఇటు లాగిన తర్వాత మన బగాస్ గారు బయటపడిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ వాటిని దయ్యాలనుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. సో అలా పారిపోతూ ఉంటే అవి వెనకాలే వస్తూ ఉంటాయి. ఇక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, భయంతో అన్ని వచ్చేస్తూ ఉంటాయి. మరొక వైపు ఆయనని చూపిస్తారు. ఆయనను ఊర్లోకి వస్తూ ఉంటుంది. ఆయనని చూసి ఊర్లో ఉన్న
వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఐనూన్ దగ్గరికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక చెయ్యి విరిగిన ఆంటీ ఐనూన్ దగ్గరికి వెళ్లి క్యూర్ చేయమని అడుగుతుంది. అప్పుడు ఐనూన్ సేమ్ అబామూల్య లాగానే కొన్ని లైన్స్ చదువుతూ కొన్ని మంత్రాలు వేస్తూ తన హ్యాండ్ ని సెట్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అబామూల్య లేకపోతే ఏంటి ఐనూన్ వచ్చేసింది అని చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఐనూన్ కూడా వాళ్ళందరినీ క్యూర్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రెహమాన్ చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి మనం పారిపోవాల్సిన టైం వచ్చేసింది, వెంటనే బట్టలు సదురు పారిపోదామని చెప్తాడు. వెంటనే తను బట్టలు మొత్తం సదిరేసి పారిపోవడానికి రెడీగా ఉంటుంది. కాసేపటి తర్వాత ఐనూన్ దగ్గరికి రిన్ అలాగే బగాస్ వచ్చి తన్ని తీసుకెళ్దామని ట్రై చేస్తూ ఉంటారు. అది చూసి లింగా బగాస్ ని పక్కకు వెళ్ళమని చెప్పి చూడు ఇప్పుడు ఐనూన్ మా ఊరికి లీడర్, తన మీద చేతి వేయకూడదు సరేనా, మీరిక నుంచి వెళ్ళిపోండని చాలా సీరియస్ గా చెప్తాడు. కానీ వాడేమో లింగా చెప్పింది అస్సలు వినడు. తన్ని ముట్టుకొని పద వెళ్దాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామని చెప్తూ ఉంటాడు. ఐనూన్ బగాస్ గాని కిందికి నెట్టేసి ఒరే సచ్చినోడా, నువ్వు ప్రేయర్ చేయకముందు ఊరంతా కూడా చాలా బాగుండేది, నువ్వు ప్రేయర్ చేసిన తర్వాత వీళ్ళందరికీ ఇలా జరిగిందని అతన్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు రిన్ కి కోపం వచ్చేసి ఐనూన్ నార్మల్ గా మారిపోని చెప్తూ ఉంటుంది. ఐనూన్ లోపల ఉన్న స్పిరిట్ అంటుంది, ఏ రిన్ మీ అమ్మ నాన్నకి డివర్స్ అయ్యాయి కదా, అందుకే నువ్వు ఐనూన్ తో ఉంటున్నావు, ఐనూన్ ని వాడుకుంటున్నావు, అదంతా నాకు తెలుసులే అని చెప్తుంది. ఐనూన్ అలా అనగానే రిన్ కి చాలా బాధేసి ఐనూన్ ని గట్టిగా కొడుతుంది. ఇక చివరిసరిగా బగాస్ గడు ఐనూన్ దగ్గరికి వెళ్లి ఐనూన్ మాతో వస్తావా రావా అని అడిగితే ఒరే పిచ్చోడా చెప్తే అర్థం కదారా, ఈ ఊరికి నేను అవసరం, నేను ఇక్కడే ఉంటాను, మీరు దుబ్బేయండి అని చెప్తుంది. దాంతో అతనికి చాలా బాధేసి రిన్ ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ రిన్ ఏమో రానని చెప్తుంది. ఐనూన్ కి మనం హెల్ప్ చేయాలి, తన బాడీలో ఉంది ఈవిల్ స్పిరిట్, దాన్ని ఎలాగైనా బయటకు తీసేసి ఐనూన్ ని సేవ్ చేసి మనం ఇంటికి తీసుకెళ్లిపోవాలని చెప్తుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా తనని కాపాడొచ్చు, ముందు వెళ్ళిపోదాం పదా అని చెప్పి తనని తీసుకెళ్లిపోతాడు. మరొకవైపు లింగా ఐనూన్ ని తీసుకుని మిస్టీరియస్ ప్లేస్ కి వెళ్లి తన్ని అక్కడ కూర్చోబెట్టి ఆ కత్తిని వేడి చేసి కుచ్చుదాం అనుకుంటాడు. కానీ ఈసారి తనే ఆ కత్తిని తీసుకుని తన కాళ్ళకి చేతులకి కుచ్చుకుంటుంది. అప్పుడే తన దగ్గరికి కొన్ని ఆత్మలు వచ్చి తనకి స్వాగతం పలుకుతాయి. ఇటువైపు రెహమాన్ అలాగే వాళ్ళమ్మ ఇద్దరు కలిసి పారిపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎవరో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో వెంటనే రెహమాన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఐనూన్ జెట్ స్పీడ్ లో వచ్చేసి రెహమాన్ ని లాక్కెళ్ళిపోయి చంపేద్దాం అనుకుంటుంది. ఒరే ఒక తలకి ఇంకొక తల అని చెప్పి అతని తలని వేరు చేద్దాం అనుకుంటుంది. అప్పుడే మనకి కొన్ని రోజుల ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అదే అబ్బగాడు చచ్చిపోతారు కదా, ఆ రోజును చూపిస్తారు. ఆ రోజు అబామూల్య గడు ఆ మిస్టీరియస్ ప్లేస్ కి వెళ్లి ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన వైఫ్ వచ్చేసి అబామూల్య నువ్వేం చేస్తున్నావో నాకు తెలిసిపోయింది, నాకు పిల్లాడు పుట్టిన తర్వాత రెహమాన్ వాళ్ళ అమ్మని చంపినట్టుగానే నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది. నువ్వు కూడా అలాగే సాక్రిఫైస్ చేయాలి, అప్పుడే నాకు శక్తులు వస్తాయి, నేను కూడా ఈ ఊరిని బాగా చూసుకోగలను అని చెప్తాడు. దాంతో తనకి చాలా కోపం వచ్చేసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ అబామూల్య వినడు, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి తన్ని చంపుదాం అనుకుంటాడు. అప్పుడే అక్కడికి రెహమాన్ ఒక కత్తి తీసుకుని వచ్చి అబామూల్య గొంతు కోసి చంపేస్తాడు. అలాగే తలకే వేరు చేస్తాడు. ఇక చంపినందుకు రెహమాన్ చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి తలని అతికించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఐనూన్ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ కి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇందాక కూర్చుకుంది కదా కత్తులతోని, సో అప్పుడే తనకి అంతా తెలిసిపోతుంది. ఇక రెహమాన్ ని పట్టుకుని నువ్వు ఒక తల తీసావు, నీ తల కూడా తీయాలి కదా అని చెప్పి తలకాయ తీద్దాం అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఐనూన్ ని కొడుతుంది. సో రెహమాన్ గడు తప్పించుకుంటాడు. అప్పుడు ఐనూన్ తన్ని చాలా కొడుతూ ఉంటుంది. తనంటుంది ఏ రెహమాన్ ఇక్కడ ఉండకు, పారిపో, నేను చేస్తా గానీ నువ్వైతే బ్రతుకు బేటా అని చెప్పి తన్ని పంపించేస్తుంది. సో వాడు పరిగెత్తుకుంటూ రిన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ జరిగేదంతా చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కాపాడదామని వస్తారు. కానీ అక్కడ చూస్తే వాళ్ళిద్దరు కనిపించరు. ఇక రెహమాన్ వాళ్ళిద్దరిని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఐనూన్ బాడీలో ఆ ఈవిల్ స్పిరిట్ ఉంది కదా, దాన్ని ఎలా బయటకు తీయాలని చెప్పేసి బుక్ లో రాసి ఉంటుంది. సో ఆ బుక్ ని వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉంటారు. అలా చాలాసేపు వెతికిన తర్వాత రెహమాన్ కి ఆ బుక్ కనిపిస్తుంది. సో వెంటనే దాన్ని ఓపెన్ చేసి సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటారు. అలా చాలాసేపు సెర్చ్ చేసిన తర్వాత ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఎవరైతే రక్తం పంచుకొని పుడతారో వాళ్ళు మాత్రమే ఐనూన్ ని చంపగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ నాన్న రక్తం పంచుకొని పుట్టింది ఎవరు, రెహమాన్ కదా, సో రెహమానే ఐనూన్ ని చంపాలన్నట్టు అలా అని బుక్ లో ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి ఇలా ఉంది, వేరే దారి ఏదైనా ఉందా అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఎలాంటి దారి అయితే కనిపించదు. అప్పుడే ఐనూన్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ పిన్నిని పాపం లాక్కొని వస్తూ ఉంటుంది. అదంతా కూడా ఊర్లో వాళ్ళు చూస్తూ ప్లీజ్ ఐనూన్ తన్ని వదిలే అని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. కానీ తనేమో అస్సలు వదిలిపెట్టదు. ఇక ఇంటికి రాగానే ఐనూన్ రెహమాన్ ని పిలుస్తూ ఒరే రెహమాన్ బయటికి వస్తావా లేకపోతే మీ అమ్మని చంపేయమంటావా అని అడుగుతుంది. దాంతో రెహమాన్ గడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ప్లీజ్ మా అమ్మని వదిలేమని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. కానీ తనేమో విడిచిపెట్టదు. ఆ రెహమాన్ గారిని చంపుదాం అనుకుంటుంది. అప్పుడు రెహమాన్ అంటాడు ఆ అబామూల్య గడు మా అమ్మని మా పెద్దమ్మని అందరినీ లేపేశాడు, ఆ రోజు ఈ అమ్మని కూడా చంపేద్దాం అనుకున్నాడు, అందుకే అబామూల్యని చంపేశాం, మా తప్పుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఐనూన్ కి చాలా కోపం వచ్చేసి అబామూల్య థర్డ్ వైఫ్ ని పాపం చంపేస్తుంది. తను ప్రెగ్నెంట్ తో ఉంటుంది కదా, అది కూడా చూడకుండా పాపం దారుణంగా బండతో కొట్టి మరి చంపేస్తుంది. అది చూసి విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. వెంటనే ఐనూన్ ని పట్టుకుని చెట్టు కట్టేస్తారు. అప్పుడు ఐనూన్ చాలా పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే లింగగాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఐనూన్ నీకు
చాలా పవర్ ఎక్కువైపోయింది, నీకు అబ్బగారి కంటే చాలా ఎక్కువ పవర్ వచ్చేసింది, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని చెప్తూ ఉంటాడు. కానీ తనేమో దయానికి పిచ్చి పడితే ఎలా ఉంటుందో అలా నవ్వుతూ మనిషి కంటే ఎక్కువ పవర్ నాకే ఉంది అని చెప్పి ఆ లింగాన్ని చంపేస్తుంది. ఇదంతా చూస్తున్న బగాస్ కి చాలా కోపం వచ్చేసి ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు. సో ఇక అలా ప్రేయర్ చేయగానే తను కొంచెం కొంచెం నార్మల్ అవుతూ ఉంటుంది. వీడు ప్రేయర్ ఎలా చేస్తాడంటే దెబ్బకు నోట్ల నుంచి చెవుల నుంచి బ్లడ్ కారుతుంది. అలా గట్టి గట్టిగా అరుస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో నుంచి కొన్ని వింత వింత శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. లైక్ ఏడవడం అన్నట్టు, అంటే ఏడుస్తున్నట్టుగా సౌండ్ అయితే వినిపిస్తుంది. సో వెంటనే బగాస్ రిన్ ని అక్కడ పెట్టి ఐనుని చూసుకోమని చెప్పి వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్లి ఆ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే అక్కడ చాలా శవాలు అయితే కనిపిస్తాయి. అదే అబ్బములే చాలా మందిని లేపేస్తాడు కదా, అదే ఆ చిన్న పిల్లతో సహా అందరి బాడీస్ కూడా అక్కడ వేలాడుతూ ఉంటాయి. అలా వేలాడుతూ ఉండడం వాళ్ళందరూ చూసి చాలా షాక్ అవుతారు. ఇక్కడే మనకి ఒక ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. అబ్బముల్య ఆ బాడీస్ ని యూజ్ చేసి అతను అనుకున్న పవిత్రమైన వాటర్ ని బయటకు తీస్తాడు. అలాగే అక్కడున్న బాడీస్ ని విలేజర్స్ చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అబ్బముల్య గురించి మొత్తం అర్థమైపోతుంది. ఇటువైపు ఐనున్ లోపల ఉన్న ఈవిల్ స్పిరిట్ రిన్ తో మాట్లాడుతూ ఇలా చెప్తుంది, లోపల చనిపోయి ఉన్న వాళ్ళ సోల్స్ ని నాకు ఇచ్చేశారు, వాళ్ళు నాకు సాక్రిఫైస్ చేశారని తనతో చెప్తుంది. అవునా, అంటే ఏంటి అని అనేలోపే ఐనున్ అక్కడి నుంచి మాయమైపోయి బగాస్ దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటుంది. అప్పుడు వాడు మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉంటాడు. దాంతో తన బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ ఒక్కసారిగా మాయమైపోతుంది. నెక్స్ట్ డే బగాస్ ఊర్లో ఉన్న జనాలందరినీ పిలిచి ఈ రోజు నుంచి ప్రేయర్స్ చేయండి, ఆ అబ్బముల్యని నమ్మడం మానేయండి, ప్రేయర్స్ మాత్రమే చేయండి అని వాళ్ళందరితో గట్టిగా చెప్తాడు. సో వాళ్ళందరూ కూడా ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అందులో ఐనున్ కూడా ఉంటుంది. అప్పుడే ఐనున్ బాడీలోకి మళ్ళీ ఆ ఈవిల్ స్పిరిట్ వచ్చేస్తుంది. అది చూసి రిన్ ఐనున్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సో ఐనున్ రిన్ ని పట్టుకుని చంపదాం అనుకుంటుంది. అప్పుడు రిన్ మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అలా ప్రేయర్ చేయగానే మళ్ళీ ఆ ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోతుంది. ఆ ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా ప్రేయర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళందరినీ అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. అలాగే అక్కడ లింగా అలాగే మన రెహమాన్ వాళ్ళ మమ్మీ వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. పాపం రెహమాన్ గాడేమో చాలా ఏడుస్తాడు, వాళ్ళ అమ్మని మిస్ అయిపోతాడు. కాసేపటి తర్వాత ఐనున్ దగ్గరికి ఉవా వచ్చి తనతో మాట్లాడుతూ ఇలా చెప్తాడు, ఏంటి బేటా ఇక్కడే ఉంటావా వస్తావా అంటే, లేదు ఉవా నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే రెహమాన్ ని చూసుకోవాలి కదా, సో వాడికి ఎవరు లేరు, నేను ఇదే ఊర్లో ఉంటానని ఉవాతో చెప్తుంది. అప్పుడే బగాస్ గడు ఒక బుక్ ని తీసుకుని వచ్చి ఉవాకి ఇచ్చి ఈ బుక్ ని తీసుకుని బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళిపోండి అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ బుక్ ని తీసుకుంటాడు. అప్పుడే రిన్ బ్యాగ్ పట్టుకుని వచ్చి ఉవాతో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ ఇంట్లో బగాస్, రెహమాన్ అలాగే ఐనున్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. ఇక్కడితో థాగూట్ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు మూవీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి సరేనా. అలాగే ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.